భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమం వేములవాడ పట్టణంలో ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు యగమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ ప్రముఖ కమ్యూనిస్ట్ యోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణంలో ప్రముఖుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని ఆనాటి కాలంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, కుల వివక్షతకు, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి కామ్రేడ్ సుందరయ్య అని కొనియాడారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించి తనకున్న భూములను పేదలకు పంచిన మహోన్నతమైన వ్యక్తిని సుందరయ్య ఆశయ సాధనకు ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జవాజీ విమల, ముక్తికాంత్ అశోక్, మల్లార ప్రశాంత్, సిఐటియు నాయకులు గుర్రం అశోక్, నాయకులు ఎలిగేట్ రాజశేఖర్, చిలుక బాబు తదితరులు పాల్గొన్నారు. ఒక నిరాడంబరమైనటువంటి వ్యక్తి, మరి కార్మిక హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి, మరి ఈరోజు సిపిఎం పార్టీ మరి వ్యవస్థాపకులు కీలకమైనటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి ఆనాటి కాలంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరి కార్మిక సంఘాల కార్మిక హక్కుల కోసం ఆ రోజు పార్టీ కోసం ఈరోజు ప్రజల్లో పనిచేసినటువంటి వ్యక్తి, మరి ఒక భూస్వామి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, ఈరోజు పేద ప్రజల కోసం తనకున్నటువంటి భూమిని మొత్తం కూడా ప్రజలకు పంచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి సుందరయ్య గారు ఒక రెడ్డి కులంలో పుట్టి కూడా మరి తన వెనుకాల ఉన్నటువంటి ఆ పేరును తీసేసి ఒక సుందరయ్యగా పేరు పెట్టుకుని ఒక సామాన్య జీవితాన్ని గడిపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి ఎప్పుడైతే తనకు ఒక కుటుంబం ఉండి పిల్లలు పుడితే స్వార్థమైనటువంటి వెరిగిపోయి ఈ రోజు సమాజానికి సేవ ఏలేమైనటువంటి ఉద్దేశం కొద్ది పిల్లలు సైతం కాదనుకుని మరి బ్రతికినన్ని రోజులు మన సమాజం కోసమే బ్రతికినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి అలాంటి మహనీయుల ఆశయ సాధన కోసం సిపిఎం పార్టీ ఎల్లప్పుడూ కూడా ఈ జిల్లాలో కావచ్చు, వేములవాడ పట్టణంలో కావచ్చు, నిరంతరం పేద ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన, రైతుల పక్షాన పోరాడుతూ ఉంది. అలాంటి మహనీయుల ఆశయాలను ఆ ఆశయ సాధన ముందుకు తీసుకెళ్లడం కోసం భవిష్యత్తులో కూడా మరింత కూడా ఆ సుందరయ్య ఆశయ సాధన కోసం కూడా సిపిఎం పార్టీ పూనుకొని ముందుకెళ్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 1950లో మరి సెంట్రల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అని సిఐటియు వ్యవస్థాపకుల్లో ముఖ్యుడు. మరి ఆయన సిఐటియు స్థాపించి అప్పటి నుండి ఇప్పటి వరకు మరి సిఐటియు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతో మంది కార్మికులకు మరి కార్మికుల హక్కులకై పోరాడుతూ మరి కార్మికుల జీవనోపాధి కోసం, మరి కార్మికుల వేతనాల కోసము, ఇతరత్ర సెలవులు అవన్నిటి కోసం కార్మికుల పక్షాన సిఐటియు పోరాడుతుంది. ఇక ముందు వారి ఆశయాలు కూడా సాధన కోసం పోరాడుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.